వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామునమధ్యమా అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మా వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగడం ప్రణమామి మూర్తినా భూతం సరస్య మాదాపయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపురాధిపం భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదికాం నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైర్దాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమాం లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారపోపి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూననం సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్యమహం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదిత్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువழிదినాడెన్నుం తెన్కురూరెన్నుం மறுவினியவன் பொன்னலென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேந்தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெறாத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்றதம் வெண்மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் முயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்கவரே நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தழையாகி துப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை எருபோன் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமః జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మన గోష్ఠిలో అత్యంత శ్రద్ధ ఆసక్తి భక్తి తత్పరతతోటి పాల్గొనేటువంటి సంధ్యావళి గారికి వచ్చినటువంటి కష్టం మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆవిడికి వారి కుటుంబానికి కూడా శ్రీయప్పతి మనోధైర్యాన్ని ప్రసాదించాలి. మన సమయం అవగానే
రైలు స్టేషన్ వస్తే దిగిపోతున్నట్లుగా వెళ్ళిపోవడమే. నిన్న సత్యవంతి గారు అడుగుతుంటే అదే అనిపించింది. కూవికొళ్ళం కాలం నిన్నం కురుగాదు అని అడగచ్చా 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 అన్నారు. మనం ఎవరం ఇప్పుడిప్పుడే అడగద్దండి ఆ ప్రశ్నను. ఎందువల్లంటే మనకి తిరువాయుమొഴി దివ్య ప్రబంధం మొత్తం పూర్తి చేసుకోవాలి. ఇలాంటి దివ్య ప్రబంధాలన్నీ మనం చక్కగా అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి అలాంటి శక్తిని ఇమ్మని మనం పెరుమాళ్ళని ప్రార్థిద్దాము. జై శ్రీమన్నారాయణ. నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమొഴി దివ్య ప్రబంధంలో 3వ పదిలో 2వ తిరువాయుమొழிలో 4వ పాసురంలోకి మనం ప్రవేశించాం. ఈ గంట సమయము కూడా మన జీవితంలో చాలా విలువైనటువంటి సమయం. 24 గంటల్లో 23 గంటలు మన సంసార స్థితి, మన సమస్యలు, మన జీవన విధానాలు అన్నీ ఆలోచించుకుంటూ ఉండే మనం ఈ ఒక్క గంట సమయాన్ని తండ్రి నేను ఇంత అజ్ఞానంలో ఉన్నాను, ఇలా ఉన్నాను, నిన్ను ఎలా చేరాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చేసినటువంటి అనుష్ఠానాదులు ఏవీ లేవు, కాబట్టి నన్ను నువ్వు ఎలా కటాక్షిస్తావు అని ప్రార్థించుకొని మన జీవితాలని మనము ఆధ్యాత్మిక చింతనతో మలచుకునేటువంటి అద్భుతమైన అవకాశ సమయం ఈ గంట సమయం. ఇందులోంచి బయటపడితే మళ్ళీ ప్రపంచము, అనుభవాలు. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని చక్కటి ప్రబంధ అనుసంధానాన్ని వింటూ ఒక అరగంట సేపు ముందు, తర్వాత ఒక గంట సేపు ఈ దివ్య ప్రబంధానికి నంబెళ్ళై వంటి మహానుభావులందరూ కూడా అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలను తెలుసుకుంటూ అది మన జీవితానికి అనుసంధానం చేసుకుంటూ కొంచెమైనా మనం వారు నిర్దేశించినటువంటి మార్గంలో వెళ్ళగలమా అనేటువంటి అన్వయానికి మన పాఠం ఉపయోగపడాలి. అమ్మయ్య అయిపోయింది అని కట్టేసి వెళ్ళిపోవడం కాకుండా విన్నదానిని జీవితంలో అన్వయించుకునేటువంటి ఒక అద్భుత అవకాశం. వినగా 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 ఏ పనైనా చేస్తాం. అలాగే ప్రతిరోజు నమ్మాళ్ళవారు చెప్పినటువంటి శ్రీ సూక్తులు అనుసంధానం చేసి 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 మనలో ఉండే కోపాన్ని తగ్గించుకోవడము, అసూయను తగ్గించుకోవడము, ఎలా ఉండాలి ప్రపంచంలో అనేటువంటి పాఠాన్ని నేర్చుకోవడము. ఇలాగ ఈ పాఠం వల్ల కేవలం ఆధ్యాత్మిక సంపద కాకుండా నిత్య జీవన శైలి విధానాన్ని కూడా మనం చక్కగా సరిదిద్దుకోవాలి. దానికోసం ఆచార్య పరంపర మనకు ఇచ్చినటువంటి ఈ అద్భుత అవకాశాన్ని మనం ఆ వైపుగా ఆలోచించి మన జీవితాలని ఆళ్వార్ల కృపాకటాక్షాలు పొందేలా చేసుకుందాం. 4వ పాసురం. சூஷ்டி ஞானச் சுடர்வழியாகி என்னும் ஏற்றென்றி எங்கனும் நிறைந்த எந்தாய் தாஷ்டி மத்தெங்கும் தவிர்ந்து நெந்தாளினை கீழ் வாஷ்டியான் சேரும் வகை அருளாய் வந்தேன். சூஷ்டி ஞானச் சுடர்வழியாகி என்றும் ஏஷ்டி கேடின்றி எங்கனும் நிறைந்த எந்தாய் பாஷ்டி மற்ற எங்கும் தவிர்ந்து நெந்தாளினை கீழ்வாட்டி யான் சேரும் వగై అరుళాయి వందో. చాలా ఒక ఆర్ద్రతతోటి ఎప్పుడు వస్తావు స్వామి, ఎప్పుడు వస్తావు స్వామి, ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటావు స్వామి అని అడిగేటువంటి చక్కటి ఆత్మసమర్పణ భావం కలిగినటువంటి పాసురాలన్నమాట ఇవి. సూష్టి ప్రతిపదార్థం. సూష్టి జ్ఞానచ్చుడరువళియాగి. సూష్టి అంటే వ్యాపించి, చుట్టుముట్టి అని అర్థం, వ్యాపించి ఉండి. జ్ఞానచ్చుడరువళియాగి, జ్ఞానం అనేటువంటి ఒక కాంతే నీ రూపంగా నిలచి. ఎన్నం అన్ని కాలాలలో. ఏష్టి కేడు ఎండ్రి. ఈ పాసనంలో ముఖ్యమైన పదాలు 2. ఏష్టి అంటే వికసించడం, చక్కగా వర్ధిల్లడం అన్నమాట. కేడు అంటే సంకోచించడం, అంటే తగ్గిపోవడం. ఇవి 2 జంట పదాలు. ఏడ్చి కేడు, ఏడ్చి కేడు.
సంకోచ వికాసాలు ఇంద్రి లేక ఎంగణం అంత నిరైంద వ్యాపించిన ఎంతాయ్ నా స్వామి. మనకి ప్రేమ ఎక్కువ అయినప్పుడు నా తండ్రే నా బాబాయ్ అని నా ఎలా చేరుస్తామో నమ్మాళ్ళవార్లు అడుగడుగున కూడా ఎన్ వామననే ఎన్ కన్నా ఎన్ తాయ్ నావాడా 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 అని చెప్తూ ఉంటారు. మత్తెంగుం మిగిలిన వాటినన్నిటి యందు తాష్టి ఆశను తివిరందు పోగొట్టి ప్రపంచంలో ఉన్న సుఖాల మీద ఆశను వదిలిపెట్టి నిన్ తాళినై కీల్ వాష్టి తాళ్ళు ఇణై, తాళ్ళంటే పాదాలు, ఇణై అంటే జంట, పాద ద్వంద్వం అన్నమాట. దాని క్రింద కైంకర్యమును యాన్ సేరుం వగై వందు అరుళాయ్, ఆ కైంకర్యం చేసే విధానాన్ని నువ్వు నాకు తప్పకుండా చెప్పవలసినది. అంటే స్వామి, నా జీవితాన్ని నీ కైంకర్యంలో ఎలా గడపాలి, నాకు దానికి ఒక సలహా ఇయ్యి. ఎందువల్లంటే నువ్వు నీ జ్ఞానంతో అంతటా వ్యాపించి ఉన్నావు, నీ స్వరూపంతో జీవునిలో అంతా వ్యాపించి ఉన్నావు. నువ్వు స్వయం ప్రకాశకుడివి. అన్ని కాలాల్లోనూ నీకు నీ జ్ఞానానికి సంకోచం లేదు, వికాసము లేదు. ఎప్పుడు వికాసముగానే ఉంటావు. సంకోచించడం అన్న మాట ఉండనే ఉండదు. నా పరిస్థితి చూస్తే ఎప్పుడు సంసార విషయాల్లో ప్రావణ్యమే, ఎప్పుడు ఆనందానుభవం కోసం వెంపర్లాటే. ఇలాంటి నేను నీ పాదయుగ్మాన్ని చేరడానికి ఎంత ఆసక్తుడనో తెలుసా. దానికి నువ్వే నాకు ఏదైనా ఒక మంచి ఉపాయాన్ని చూపించవలసినది అని అంటున్నారు. ఇంతకు ముందు 2 పాసురాలలో ఒకటేమో రామావతారాన్ని, వామనావతారాన్ని చెప్పారు, ఇంకొకటేమో కృష్ణావతారాన్ని చూపించారు. అయ్యో అప్పుడు రాకూడదా ఇప్పుడు రాకూడదా అంటే, స్వామి నేను అప్పుడు లేను ఇప్పుడు లేను, రాలేను, ఉన్నానో లేదో నాకు తెలియదు అన్నారు. అంటే ఈ పాసురంలో నువ్వు సర్వ అంతర్యామిగా ఉన్నావు, ఇది సారాంశం. అంతర్యామి, మనలో ఉండి మనని నడిపిస్తున్నటువంటి స్వామి. అంతర్యామి, లోపల ఉండి మనని నడిపిస్తున్నటువంటి స్వామివి నువ్వు. ఆయనని దర్శించారు, పోనీ అలాంటి వాడిని నన్ను చూడొచ్చు కదా అన్నట్ట స్వామి. చాలే చాలే బాగానే చెప్పావులే. బయట కనపడే రూపంగా వచ్చిన రామకృష్ణాది అవతారాలలోనే నీలో భగవతత్వాన్ని గుర్తించలేకపోయా. నాలోనే ఉన్నవాడు నాకు అగుపడదేమో, ఈ దాగుడు మూతలేమో, ఈ సృష్టి విచిత్రమేమో. లోపల ఉన్నట్టు అంతర్యామిగా ఎవరికి తెలుసండి? భూమి మీద నడుస్తున్నాం, అదే భూమి మీద కింద లోపల నిధి దాగి ఉంటే మనకి తెలుస్తుందా? అది తెలియనట్లుగానే మన హృదయంలో దాగి ఉన్నటువంటి స్వామిని మరీ కష్టం తెలుసుకోవడం. అదంతా తేలిక కాదు అని ఒక మోట సామెత చెప్తారు. ఇక్కడ వ్యాఖ్యానాల్లో ఇలాంటి సామెతలు ఉదహరిస్తున్నారు కాబట్టి చెప్పడం, లేకపోతే చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని. పగలు కొంగట్టుకు లాగితే గుర్తించలేని ఆవిడకి రాత్రి కన్ను కొట్టాడట అని అర్థం. అంటే కళ్ళు శుభ్రంగా కనపడుతున్న సమయంలో పిలిస్తే గ్రహించలేని ఆవిడకి రాత్రి వేళ కళ్ళతో సంజ్ఞ చేస్తే ఏం తెలుస్తుందండి? మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. ఏమిటి అంటే, మనం రామకృష్ణాది అవతారాల్లో తెలుసుకొనలేకపోయాము. రామకృష్ణ కొన్ని వీడియోలు తీసేమ్మా, కొంచెం గమనించి. కాబట్టి నన్ను నువ్వు ఎలా అనుగ్రహిస్తావు, అంతర్యామి నేను నిన్ను తెలుసుకోగలనా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు 7 వ్యాఖ్యానంలోకి వెళదాం. 7 వ్యాఖ్యానం 4వ పాసురం.
అమ్మా ఏదైనా తినడం అది ఉన్నవాళ్ళు మీరే ఆఫ్ చేసేసుకోండి తల్లి, తింటూ మాకేసి చూడకండి. అది అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది, సంస్కారం కాదు. நாலாம் பாட்டு 48వ పేజీ. இப்படி நேரு இருந்த விடத்தே நாம் வரச் செய்దేయుమయందీరాగిల్. ఇప్పటి ఇలాగా అంటే అటు వామనావతారం లాగా అటు కృష్ణావతారంలో లాగా మీరున్న చోటకి నేను వచ్చి కనపడినా కూడా అయ్యో తప్పేను అది కూడా నేను మిస్ అయ్యాను అని అంటున్నారు కదా. అవతారంగళైపోలే ஒரு కాల విశేషత్తిలే ఆగాదే. ఈ అవతారాలకు ఒక నియమం ఉంది. రామావతారం ఉంటే ఆ సమయంలోనే ఉంది, కృష్ణావతారం ఉంటే ఆ సమయంలోనే ఉంది. అయిపోగానే అవతారాలు అయిపోయాయి. కానీ எல்லா காலத்திலும் అంతర్యామిత్వేన ఉగవాదారు పక్కలిலும் విడమాటాయ్యాలే. అన్ని కాలాలలో కూడా అంతర్యామిత్వేన, అంతర్యామిలాగా అంటే లోపల ఉండేటువంటి స్వామిగా, ఉగవాదార్ పక్కలిల్ విడమాట్టామయ్యాలే పుగుందు నిండ్రోమే, వీళ్లను వదిలిపెట్టకుండా ఉండాలి అని మన లోపల అంతర్యామిగా చేరి ఉన్నటువంటి స్వామి అంగే అనుకూలిత్తు ఉమ్మడయ్యా అపేక్షితం పెద్దుపోగ్గ మాటెత్తిలీరోయన్న. అయితే ఆ అంతర్యామిని హాయిగా గుర్తించి మీకేం కావాలో మీరు పొందొచ్చు కదండి అంటే అది కొంతప్పినేనెంగిరార్, అది అసలు సాధ్యం కాదు అన్నారు. ఎందువల్ల మనం చెప్పుకున్నాం, బయట కనపడుతుంటేనే వాళ్ళని గుర్తించలేకపోతుంటే మనసులో లోపల అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని మనం ఎక్కడ గుర్తించగలమండి అంటున్నారు నమ్మాళ్ళవారు అనమాట. సూశ్చిత్యాది చేతనరై తప్పాదపడి అగப்படுத்தி கொள்ளுகையாலே వ్యాప్తియై సూశ్చియంగిరదు. చేతనులను రక్షించడం కోసం, వాళ్ళని విడిచిపెట్టకుండా ఉండడం కోసం వాళ్ళ చుట్టూ తిరిగి, చేతనుడు చుట్టూ ఇది కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం. ఏమని? ఎదురొస్తూ ఉంటాడు, ఆ పక్కన వస్తాడా జీవుడు, ఈ పక్కకు వస్తాడా, ఎలా దొరుకుతాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంగుం ఒక్క వ్యాపిత్తిరుత్తాయ్ విశుద్ధమాయిరెక్కర జ్ఞానప్రభయ్యై ఉడయ్యాయ్. ఎప్పుడు ఒకేలా ఉండేటువంటి సృష్టి జ్ఞానశ్చిడర్ ఒళియాగి వ్యాపించి ఉన్న జ్ఞానప్రభ చేత స్వయం ప్రకాశ స్వరూపుడు, మెరిసిపోయేటువంటి వాడు. ఆయన జ్ఞానము సర్వకాల సర్వావస్థలలోనూ మెరుస్తూనే ఉంటుంది. జ్ఞానత్తుకు ఆశ్రయమాన స్వరూపత్తై చొల్లుదల్, ఆయన జ్ఞానానికే ఆశ్రయుడు. అలాంటి వ్యాప్తిని గురించి ఇందులో చెప్తున్నారు. ఈ పాసరంలో మనకి చెప్పేది ఏమిటంటే, లోపల ఉండేటువంటి అంతర్యామి జ్ఞానస్వరూపుడుగా వెలిగిపోతూ మనలో ఉండి మనని నడిపిస్తున్నాడు. జ్ఞానత్తై చొల్లుదల్ స్వరూపమ వ్యాప్తియం జ్ఞాన వ్యాప్తియం ఇరెండుం సొల్లక్కడవదిరే. నెక్స్ట్ పేజీ 49వ పేజీ ఫస్ట్ లైన్. ఇలాగ కాంతి జ్ఞానము రెండు చెప్పారు. ఇందులో విషయాలు రెండండి. ఒకటేమో దేహము యొక్క కాంతి, అది రెండవదేమో ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాసురంలో. ఆయన ఎలా వ్యాపించి ఉన్నాడు? స్వరూపంతో మనలో వ్యాపించి ఉన్నాడు. మనలో ఎక్కడున్నాడండి? ఇప్పుడు మనం ఉన్నాం. నీలో నువ్వు ఎక్కడున్నావు? కాల్లో ఉన్నావా, చేతిలో ఉన్నావా, కళ్ళల్లో ఉన్నావా? ఎక్కడున్నావు? దేహం అంతా వ్యాపించి ఉన్నావు. నువ్వెక్కడెక్కడ ఉన్నావో అలా నీలో లోపల అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పరమాత్మ తత్వం మనలో నిండా వ్యాపించి ఉంది. ఎలా వ్యాపించి ఉంది? స్వరూపంతో వ్యాపించి ఉంది, జ్ఞానంతో వ్యాపించి ఉంది. ఇది మెయిన్ అర్థం అన్నమాట. రెండు రకాలుగా వ్యాప్తి, స్వరూపత వ్యాప్తి, జ్ఞానత వ్యాప్తి. అంటే ఒక
రూపంతో మనలో ఉన్నాడు, ఒక జ్ఞానంతో మనలో ఉన్నాడు. ఇలా ఉండడం వల్ల ఈ రెండిటికి ఒక అందమైన మాటని చెప్పారు. ఎన్నం ఏష్టి కేడిండ్రి ఇరెండుం పరార్థమాగయ్యాలే. ఈ రెండు కూడా ఎందుకు అలా ఉన్నాడండి? పరార్థం, ఇతరుల కోసం. ఇతరులంటే మనం, మన కోసమే అలా మనలో వచ్చి మనోరణీయాన్ మాతో మహీయాన్ అన్నట్లుగా వ్యాపించి ఉన్నాడు. ఈ లోపల వ్యాపించి ఉన్న తత్వానికే అంతర్యామి అని పేరు. లోపల వ్యాపించి ఉన్న తత్వానికి అంతర్యామి అని పేరు. என்றும் ஏஷ்டி கேடின்றி எல்லா காலத்திலும் ఏష్టియాదల్ కేడాల్. ఏష్టి కేడు, ఈ రెండు బాగా గుర్తు పెట్టుకోండి. ఏష్టి అంటే వికాసము, కేడు అంటే సంకోచము. మంచి పదాలు, రెండు పదాలు. ఏష్టి అంటే వికాసము, అంటే ఒకప్పుడు పెరగడం ఒకప్పుడు తరగడం అనేవి లేనివాడు. సర్వకాల సర్వావస్థలలో ఒకే రూపంగా ఉండగలిగిన దైవ స్వరూపం. ఏష్టియాదల్ కేడాదలింద్రికే, వికాసము లేక సంకోచము లేక, ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం అనేది లేక, ఆత్మా ఉక్కు వరక్కడవదాన సంకోచ వికాసంగళిల్ ఇంద్రిక్కే ఇరుక్కై. ఈ ఆత్మకి ఈ శరీరాన్ని ఆశ్రయించుకున్నప్పుడు ఈ శరీరానికి సంకోచం వ్యాకోచాలు ఉంటాయి. ఒకప్పుడు పెద్దదవుతుంది, ఒకప్పుడు చిన్నదైపోతుంది, ఒకప్పుడు దేహం నశించిపోతుంది. కానీ లోపల ఉన్న ఆత్మ, ఆత్మలో ఉన్న పరమాత్మ సంకోచ వికాసములు లేనటువంటి తత్వము. ఏష్టి యజుచ్చి వికాసం, చక్కగా అర్థాలు ఇచ్చారు. ఏష్టి అంటే వికసించి, అంటే చక్కగా పెరగడము అని అర్థం. కేడు కురైవు సంకోచం, కేడు అంటే లోటు తగ్గుదల, సంకోచించుట అంటే తగ్గిపోవుట. ఎంగణం నిరైంద ఇప్పటి వ్యాపిప్పదరు ప్రదేశక్తి లేయో ఎన్నెల్. అలాంటి వ్యాపించేది ఒక్క చోటేనా? కాదు కాదు. ఎంగణం కండెండ్రు ఇడమాయ్, కనపడిన చోటంతా అలాగే ఉంటాడు. అంటే ఏదో ఒక్క మూల ఉన్నాడు అనుకోండి, గుండెల్లో ఒక్క మూలే ఉన్నాడు, లోపల అనుకుంటా అనుకోండి, కాళ్ళల్లో లేడా, చేతుల్లో లేడా, ఇంద్రియాలలో లేడా, దేహమంతా లేడా, సప్త ధాతువుల్లో లేడా అని డౌట్ వస్తుంది. అన్నిట్లలో అంత నిండి ఉన్నాడు. ఇడందిగల్ పొరుడొరుం కరందు ఎంగిరపడియే எல்லாவிடத்திலும் உண்டான எல்லாவற்றிலும் ஜாதி வியக்தி தோறும் పరిసమాప్యవర్తిక్కుమా పోలే పూర్ణమాగా వ్యాపిత్తిరుక్కుం. ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. జాతి వ్యక్తి తోరం పరిసమాప్యవర్తిక్కుం పోలే. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, లేదు ఒక గోవును తీసుకోండి, దాంట్లో ఎక్కడ గోత్వం ఉంది? గోవులో గోత్వం ఎక్కడుంది? మొత్తం గోవంతా ఉంది. మనిషిలో మనుష్యత్వం ఎక్కడుంది? మొత్తం దేహంలో ఉంది. పరమాత్మ తత్వం ఎక్కడుంది? వీళ్ళల్లో నిండా నిండి ఉంది. ఎక్కడో ఒక చోట ఓ మూల ఉన్నాడు అని కాదు, సర్వాంతర్యామిగా ఆయన మనలో ఉన్నాడు అని. పూర్ణమాగ వ్యాపిత్తిరుక్కం ఎందాయ్ నా తండ్రి ஒருவனை பிடிக்கனினை தூரை வளை வார்த்தை போலே, ஒருవனை పిడకన్నెనై తూరై వళైవారై పోలే. ఇప్పుడు మనం సినిమాల్లో కథల్లో చూస్తూ ఉంటాం, ఒక ఉగ్రవాది ఎవడో ఉంటాడు, బలాని ఊళ్ళో ఉన్నాడు అని తెలుస్తుంది. తెలియగానే పోలీసులు బలగాలన్నీ వెళ్ళి ఊరంతా చుట్టుముట్టేస్తారు. ఒరువనై పిడిక్క నినైత్తు ఊరై వళై వారే పోలే. ఒక్కడిని పట్టుకోవడం కోసం ఊరంతా చుట్టుముట్టిన వాళ్ళల్లాగా వ్యాప్తియం తమక్కాగయన్ ఎరుక్కార్. నన్ను పట్టుకోవడం కోసం స్వామి నా చుట్టూ మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఈ నమ్మాళ్ళవార్ల భావన చాలా చక్కటి భావన. ఎందుకంటే మొత్తం ఉండడం ఆయన మీ చుట్టూ అని అంటే, ఒక దొంగను పట్టుకోవాలంటే ఆ ఊరంతా వ్యాపించి అందరూ ఎటొస్తాడో ఏమైపోతాడో అని కళ్ళని అలాగా ఏకాగ్రతతో నిలిపి చూసి
పట్టుకున్నట్లుగా నేను ఎక్కడ దొరుకుతానా అని నా నిండా వ్యాపించి నాయన ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండని చెప్పడం కోసమని ఎదురు తెన్నలు చూస్తున్నాడు. అలా వ్యాపించడం కూడా తమక్కాగయన్ నిరెక్కారు, తమ కోసమే అంటున్నారు. ఉన్ పక్కలిలే అగప్పడుతే కొళ్ళ విరగు తేడి ఉణరందు ఎన్నై వ్యాపిత్తు కొండు నిర్కచ్చైదేయం. వీణ్ణి ఎలా పట్టుకోవాలా అని ఆలోచించి 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 పరమాత్మ నిర్కచ్చైదేయం నా యందు వ్యాపించి ఉన్నప్పటికీ ఇంత కష్టపడి నువ్వు వచ్చి నాలో వ్యాపించి ఉంటే నేనేం చేస్తున్నానయ్యా? విషయ ప్రవణనాయ్, ఈ విషయ సుఖాలు అనుభవించడము కోసమే బ్రతుకుతున్నాను అనుకునే విషయ ప్రవణనాయ్ తప్పినేన్ ఎంగై, నీ వైపు కన్ను విప్పి కూడా చూడడం లేదు, నీ వైపు దృష్టిని ప్రసరించడం లేదు. నా పనులేవో, నా సుఖాలేవో, నా సంపాదనలేవో, నా భోగాలేవో, నా జీవితం నేను గడుపుతున్నాను తప్ప నువ్వు ఒకడికి ఉన్నావో అన్న ఆలోచన నాకు రావట్లేదు. తాష్టి మత్ ఎంగుంతవరిందు ఉన్నై ఒழிந்த మత్తుళ్ళ విడத்தில் వరక్కడవదాన తాష్టియం తవరందు. నువ్వు తప్ప ఉన్నై ఒழிந்த, నీ మీదకి రావట్లేదు ఈ ఆలోచన, మిగిలిన అన్ని విషయాల మీకే వస్తుంది. నా ఇది ఎంత సత్యమో చూడండి. మనకి ఎన్ని విషయాలు ఆలోచిస్తాము, భగవతత్వాన్ని చాలా తక్కువగా ఆలోచిస్తూ మనకున్న సమయాన్నే చూసుకున్నాం అనుకోండి, 24 గంటలు అనుకోండి, 12 గంటలు నిద్రలో పోతుంది అనుకోండి. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు 15-17 గంటలు కూడా నిద్రపోయేటువంటి అదృష్టవంతులు ఉంటారు కదా. అలా పోయేటప్పటికి ఉన్న సమయంలో ఇంకా జీవన విధానాన్ని గడపడమా, ఉద్యోగాల, సంపాదనలా, ఏం చేయాలి? నువ్వు ఇందులో ఎంత టైం భగవంతుడికి అర్పిస్తున్నావు? పొద్దున్న 1 గంట అని పెట్టుకుంటామండి. ఆ పొద్దున్న ఆ గంటలోనే ఇంట్లో పనులన్నీ చేసేసుకో. ఊరికి ఆయన ముందు కూర్చున్నామని పేరు తప్ప అన్ని పనులు అప్పుడే జరిగిపోతూ ఉంటాయి. ఎన్ని క్షణాలు నీ మనస్సు నా మీద లగ్నం అవుతోంది అని అడుగుతున్నారు పెరుమాడు. లగ్నం అనేది అసలు అవుతోందో అవదో కూడా మనం చెప్పలేం. ఏదో అలవాటుగా చేసుకుపోతుంటాం అంతే. ఒక అలవాటులో అన్ని పనులు జరిగిపోతుంటాయి. పూజ కూడా అలవాటుగా అయిపోతూ ఉంటుంది. నైవేద్యం కూడా అలవాటుగా పెట్టేస్తూ ఉంటాం. ఆ నైవేద్యాలు పెట్టడాల్లో కూడా మనకి ఒక మహానుభావులు పాలు ఎక్కడ వేడిగా ఉంటాయో అని చల్లార్చి పంచదార వేసి నాయన తాగు అన్న అంత ప్రేమగా చంటివాడికి పెట్టినట్టు పడతామా? పాలు పొంగించేసి ఇంత పంచదారో బెల్లమో వేసేసి ఓం ఓం అనేస్తాం, వేడి వేడి మసులుతాం. మనం తాగేటప్పుడు మనం చల్లారి పెట్టుకుంటాం. అంటే మన దృష్టి పరమాత్మని కూడా ఒక అత్యధికమైనటువంటి మూర్తిగా ఎంతవరకు భావించగలుగుతోంది, ఎన్ని క్షణాలు భావించగలుగు. అందుకనే ఈ మాట అన్నారు ఆయన, ఉన్నై ఉన్నై ఒழிந்த నిన్ను తప్ప మత్తుళ్ళ విడத்தில் మిగిలిన అన్ని పనులనే వరక్కడవదాన తాశియం తవిరందు. అలాంటి నీచత్వం నాలో ఉండిపోయిందయ్యా. నా గురించి తప్ప నేను నీ గురించి ఆలోచించట్లేదు. యాదానం పత్తి తిరువరత్తంలో పాసురంలో చెప్పినట్లుగా నీ అన్రిక్కే ఒழிయ అమయ్యం మేన్నాన్ మేల్ విజిదైకు. నిన్ను చేరే ఉపాయం, నిన్ను గురించి నేను ఆలోచించలే ఎంతవరకు. ఇప్పుడు నిన్ను చేరాలి, నువ్వు ఒకడు ఉన్నావని తెలిసింది. మనందరి పరిస్థితి అది. ఇంతకాలం ఏం చేశామో తెలియదు. ఇప్పుడు ఒకటి చదువుకోవాలి అని అనిపించింది. దీనికి నేను ఏం ప్రయత్నం చేయాలి? అది కూడా నువ్వే నాకు దారి చూపించాలి. నేను తాళినై కీల్వాష్టి నీ పాద ద్వంద్వము మీద వగుత్తదాయి. అంటే చాలా ఆనందంగా నిరతిశయ భోగ్యమాయిరిక్కర తిరువడిகளில் 50వ పేజీ ఫస్ట్ లైన్. నిరతిశయ భోగ్యాలు నీ పాదాలు తండ్రి. అలాంటి పాదాలని తిరువడిகளில் ఉండాన కైంకర్యத்தை, అక్కడ ఆ పాదాలకు చేసేటువంటి కైంకర్యాన్ని ఇరుక్కుమున్ పుదియదుండరియాదనాన్, నాకు అలాంటిది ఒకటి ఉందని విషయము తెలియదు.
చాలా చక్కటి స్టేట్మెంట్ అనమాట. ఏంటంటే ఈ గ్రంథాలు ఉన్నాయని ఇలా చదువుకోవాలని ఇప్పుడు మీరందరూ అనుభవాలు చెప్తున్నారే, ఏం తెలియదు ఇందులోకి వచ్చాక చదువుకుంటున్నామని, సరిగ్గా ఆ భావన అనమాట. ఇవో గ్రంథాలు ఉన్నాయి, వీటిలో విశేషార్థాలు ఉన్నాయి, ఇవి మనం తెలుసుకోవాలి, జీవితంతో అన్వయించుకోవాలి అని ఆర్యాదన్నాన్. ఏమాత్రము తెలియకుండా కాలము గడిపిన నేను కిట్టువదరు ప్రకారం మరుళ చెయ్యవేణం. నీ దగ్గరికి రావాలంటే ఎలాగో ఒక ఉపాయాన్ని చెప్పవలసినది. இரண்டத்திலும் பிராவண்யமொத்திருக்க తాష్టియన్నం వాష్టియన్నం సొల్లుగిరారు. ఒకటేమో తక్కువ సంసారం యందు భావన, ఒకటేమో ఔజ్వల్యం. ఇవి రెండు ఎలాగా అంటేట ఒక మాట చెప్పారు, సర్వం పరవశం దుఃఖం ఎండ్రు. అంటే అంతా కూడా మనుస్మృతి చెప్పిన మాట. ఈ మాట ఇతరులకి అధీనంగా ఉంటే మనస్సు దుఃఖంగా ఉంటుంది. ఇది లౌకికార్థాలు తీసుకోండి. లౌకికార్థాల్లో ముసలి వాళ్ళు అయిపోయిన తరువాత పరాధీనులు అవుతారు. ఒకళ్ళు పెడితే తినడం, ఒకళ్ళు నడిపిస్తే నడవడం, ఒకళ్ళు చూపిస్తే ఆ దారిని ఎన్నుకోవడం, ఇది పరవశం అంటారు. ఇది ఎప్పుడూ దుఃఖమే. మన బ్రతుకు మనం బ్రతికి, మన కాళ్ళతో మనం నడిచి, మన చేతులతో మనం పనులు చేసుకొని మన జీవితాన్ని మనం గడపడం, ఇది స్వవశం. మన్ని మనం చేసుకోగలుగుతాం. ఇది కొన్నాళ్ళకి తప్పిపోతోంది. తప్పిపోయేటప్పటికి దుఃఖం. అయ్యో నేనైతేనా తెల్లారేటప్పటికి ఇలా చేసి పెట్టేసేవాడిని, నేనైతే ఇలా చేసి పెట్టేసేదాన్ని, అయ్యో చేయలేకపోయానే అని పరవశం. ఇతరుల మీద ఆధారపడి ఉండడం అనేటువంటిది ఎప్పుడూ దుఃఖమే. సేవా స్వవృత్తి, ఇది కూడా మనుస్మృతి చెప్పినటువంటిది. సేవ చేయడం అనేటువంటిది కుక్క కాపలాగా సమానము అంటారు. అదే సేవ ఇష్టమైన వాళ్ళకి చేయడం అనేది జీవిత సార్థక్యము అంటారు. ఇష్టం లేని చోట ఆ చాకిరీని కుక్కతో పోల్చారు. ఇష్టం ఉన్న చోట అది జీవిత పరమార్థంగా చెప్పారు. మన వాళ్ళు ఉంటారు, మనకు మనం వండి పెట్టుకుంటాం, మనకు మనం అన్ని బహుమతులు ఇచ్చుకుంటాం, అన్నీ చేసుకుంటాం. మా వాళ్ళండి నేను చేయకపోతే ఎవరు చేస్తారు, ఇది నాకేం కష్టం కాదండి అని అన్ని రకాల పనులు చేయగలుగుతాం. ఇంకొకటికి చేయమనేటప్పటికి నాకేం పట్టింది, అది నేనేమన్నా సర్వెంట్ నా వాడికి అంటాం. అంటే మన అనుకునేటప్పటికి చేయగలుగుతున్నాం. నువ్వు పరమాత్మని నీవాడు అనుకో, అన్ని పనులు నువ్వు చేయగలుగుతావు. అప్పుడు దానికి కైంకర్యం అని ఒక చక్కటి పేరు వస్తుంది. ఛాయావా సత్వం అనుగచ్చేత్. ఛాయలాగా జీవితం అంతా వెన్నాడి ఉండాలి. ఏమి ఉండాలి? భగవత్ చింతన. ఏ పని చేస్తున్నా మనిషికి నీడ ఎలా ఉంటుందో మనసుకి భగవంతుడి ఆలోచన అలా ఉండాలి. ఇది ఒక స్టేట్మెంట్. ఆ మధ్య ఎవరు స్టేట్మెంట్స్ ఉంటే చెప్తూ ఉండండి అన్నారు. ఏమిటంటే శరీరానికి నీడ శాశ్వతమైనట్లే మనస్సుకి భగవద్ ఆలోచన శాశ్వతంగా ఉండాలి. అంటే నిరంతరం భగవంతుణ్ణి తలచుకోవాలి అన్నమాట. என்று இத்தை விதியா நின்றது அவத்தை பத்தா இவ் ஆழிச்சுக்கிட்டு பிறந்து வைத்து అత్తై ఇజిందిరిక్కరనాను. నాకేమో నువ్వు చెప్పినవి తప్ప మిగిలినవన్నీ చేయడం ఇష్టం. ఆ మార్గంలో నేను వెళుతూ ఉంటాను. అలాంటి వాడిని కిట్టువదరు ప్రకారం మరల చెయ్యవేణం. నిన్ను సమీపించాలంటే ఏమి మార్గం ఉందో నాకేం తెలుస్తుందయ్యా, నువ్వే చెప్పాలి. వందే రా వందే అది తాను ముఖంతో తాదపడి నిన్నరుళవండాదు. ఇదిగో నువ్వు చెప్పేటప్పుడు ముఖంతో తాదపడి కనిపించకుండా, అప్పుడు ఎక్కడో చెప్పాను ఇక్కడెక్కడో చెప్పాను అని నువ్వు కనపడకుండా నాకేం చెప్పద్దు. ఎన్ కన్ను కిలక్కాంబడి, నా కంటికి ఆనందంగా కనిపిస్తూ నువ్వు ఒక రూపం ఎత్తి నా కంటి ముందు కనపడదు. అది ఆళ్వార్ల యొక్క కోరిక. ఈ కోరిక ఎంత కష్టమో తర్వాత పాసురంలో స్వామి చెప్తారు. నా కంటికి కనపడేలా నువ్వురా.
ராமகிருஷ்ணாத்யவதாரங்கள் போலே எனக்காக ஓர் அவதாரத்தை பண்ணியேயாகிலும் వందరుల వేణం. రామకృష్ణాది అవతారాలలాగా నా కోసం ఒక అవతారాన్ని ఎత్తి నువ్వు రావలసినది. ఎంత చిన్న కోరిక అంటూ ఎంత పెద్ద కోరిక కోరారో. ఏకంగా పెరుమాళ్ళు వచ్చి అవతరించేలాంటి కోరిక. ఏదో కటాక్షించు, దయచూడు, అలా చేయి, అనుగ్రహించు, ఇలా కాదు. నా కోసం కనపడేలాగా రావాలి, కనపడకుండా వస్తే నాకు ఇష్టం లేదు అంటే ఏంటండి? ఇక్కడ ఇందులో మంచి మంచి పదాలు వాడారు. చుట్టుముట్టి అన్నారండి, సూడ్చి అన్నారు. ఈ చుట్టుముట్టడం అనేది 2 రకాలుగా ఉంది అన్నారు. ఒకటి స్వరూపంతో మనలో చుట్టుముట్టి మనల్ని రక్షించడానికి ఎదురు చూస్తాడు. రెండవది జ్ఞానంతో మన చుట్టూ ఉంటాడు. జ్ఞానానికి ఆశ్రయం కూడా ఆయనే. ఇది ఒక గొప్ప విషయం. ఆయన జ్ఞాన స్వరూపుడు, ఆయన జ్ఞానానికి ఆశ్రయ స్వరూపుడు అనే ఒక గొప్ప విషయాన్ని ఇందులో చెప్పారు. ఒకటేమో స్వరూప వ్యాప్తి, రెండవదేమో జ్ఞాన వ్యాప్తి. కాబట్టి సూష్టి, చుట్టి, ఎలా చుట్టాడు? రూపత చుట్టాడు, జ్ఞానత చుట్టి ఉన్నాడు. ఆయన లోపల ఉంటేనే మనం ఇలాగా పైన సంచరింపగలుగుతున్నాము. సుడర్ ఒళి అన్నారు ఎందుకండి ఇందులో? సుడర్ ఒళి, సుడర్ అన్నా కాంతే, ఒళి అన్నా కాంతే. మరి ఇప్పుడు 2 ఎందుకన్నారు అంటే ఆ కాంతి మరింత ఉజ్వలంగా మెరుస్తోంది. మనకి యాడ్స్ లో ఒక మాట వస్తూ ఉంటుంది, అధిక ఎక్కువ తెల్లదనముగా ఉతికేది. అధికం ఏంటి, ఎక్కువ ఏంటి? 2 ఒకదానికంటే ఒకటి మించినదే అని అర్థంలో చెప్పాలి అని ఉద్దేశం అన్నమాట. అలాగే కాంతి అది సుడరు ఒళి, ప్రకాశించే కాంతి. అంటే దీపం ఉందనుకోండి, చిన్నగా పెట్టామనుకోండి, కాంతి ఉంది కానీ ఎక్కువ ప్రకాశం లేదు. దాన్ని కొంచెం పైకి తోసామనుకోండి, తిరువళ్ళికలో పెద్ద కాంతి వస్తుంది, పెద్ద కాంతితో నిండిన కాంతి. అలాంటి ప్రయోగాన్ని సుడర్ ఒళి అనేటువంటి పదాలతోటి సూచి, చుట్టుముట్టి. ఈ చుట్టుముట్టడం అనేది మన్ని పట్టుకోవడానికి ఆయన చేసేటువంటి ఒక ఉపాయం అన్నమాట. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మనకైతే సంకోచం, వికాసం ఉన్నాయి. మన జ్ఞానానికి కానీ పెరుమాళ్ళ జ్ఞానానికి సంకోచ వికాసాలు అనేటువంటివి ఏమీ లేవు. ఎందుకు చుట్టుముట్టావు? ఒక దొంగని చుట్టుముట్టడానికి రక్షక భటులు ఊరంతా చుట్టుముట్టినట్టు ఈ ఆత్మని పట్టుకోవడానికి నువ్వు అలాగా వచ్చావు. నేను చూస్తే నీ విషయం తప్ప మిగిలిన విషయాలే చేస్తున్నాను. ఇలాంటి వాడిని నిన్ను చేరాలి అంటే నేను ఎలా వస్తాను? విషయానుభవాన్ని తాడ్చి అంటారు. తాడ్చి అంటే నీచం అని అర్థం. ఏమిటి నీచమైనది? విషయ అనుభవానికి తాడ్చి అని పేరు. భగవద్ అనుభవానికి వాడ్చి అని పేరు. వాడ్చి అంటే భగవద్ అనుభవాన్ని పొంది అంటే ఏమండి? మీకు ఎలా తెలిసిందండి? ఒకటి నైత్యమని, ఒకటి నీచత్వమైనదని, ఒకటి చాలా గొప్పదని ఎలా తెలిసిందండి అని అంటే, ప్రాణిని విడిచిపెట్టి నీడ ఉండనట్లుగా భగవంతుణ్ణి మనము విడవకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. కాబట్టి భగవద్ అనుభవానికి పెట్టి పుట్టి నువ్వు ఇస్తానన్నా నేను దాని వైపు చూడకుండా దూరంగా పోయాను. ఇప్పుడు కావాలి అనుకుంటున్నాను. ఎలా వస్తాయి? నువ్వు ఇస్తే వస్తాయి. నువ్వు ఎలా ఇవ్వాలో తెలుసా? ఇచ్చాను లేని ఏదో ఎక్కడి నుంచో దూరం నుంచి ఇవ్వడం కాదు. రామకృష్ణాది అవతారాలు ఎత్తినట్లుగా నా కోసం ఒక అవతారం ఎత్తి నువ్వు ఇక్కడికి రావాల్సినది. ఎంత ఏదో చిన్న కోరిక కోరినట్లుగా ఒక పెద్ద కోరికని, అవతారాన్నే ఎత్తమని ఏకంగా నమ్మాళ్ళ వాళ్ళు ఇందులో చెప్పారు అన్నమాట. దాన్నే మనకి 4వ పాసురంలో చెప్పారు. సూష్టి ஞானச்சுடர் ஒளியாகி என்றும் எஷ்டிக்கேடின்றி எங்கனம் நிறைந்த என் தாய் தாஷ்டி மற்றெங்கும் தவிர்ந்து நெந்தாளினை கீழ் வாஷ்டி யான் சேரும் வகை அருளாய் வந்தே.
வந்தாய் போலே வந்து என் மனத்தினை நீ சிந்தாமல் செய்யாய் இதுவே இதுவாகில் கொந்தார் காயாவின் கொலுமலர் திருநிறுத்தயந்தாய் யான் உன்னை எங்கு வந்து அணுகிற்பனே வந்தாய் போலே வந்து என் மனத்தினை நீ சிந்தாமல் செய்யாய் இதுவே இதுவாகில் கொந்தார் காயாவின் கொலுமலர் திருநிறத்தயந்தாய் யான் உன்னை ఎంగు వందు అణుగిర్పనే. తర్వాత పాసురంలో తండ్రి నేను నిన్ను ఎలా చేరగలుగుతాను అనేటువంటి బాధని ఇంకొక అందమైన రూపంగా చెప్తున్నాను. వందాయి పోలే వందం ఆవేళ వచ్చినట్లుగా వచ్చి ప్రతి పదార్థం అప్పుడు వచ్చినట్లుగా ఎప్పుడు రాముడుగా కృష్ణుడుగా వచ్చినట్టుగా వందం ఎన్ మనత్తినై నా మనస్సులో సిందామల్ చెయ్యాం చెదిరిపోకుండా నువ్వు అంటే నా మనస్సుని నిలబెట్టాలి, నువ్వు ఈ మనస్సులో స్థిరంగా ఉండాలి నువ్వు. ఇదువే ఇదువాగిల్ స్వభావమైన ఎడల నీకు అది స్వభావం అనుకో. కొండ్రు పోగుత్తుల చేత ఆరు కాయాలిన్ కాసె చెట్టు అని ఉంటుందండి. అంటే అతసీ పుష్పాలకి అతసీ పుష్ప సంకాసం అంటారు, దాన్ని కాస పూలు అంటారు అన్నమాట. కొడు మలర్ తిరు నిరత్త అలాంటి అందమైన పువ్వుల వంటి కాంతి కలిగిన ఎందాయ్ నా స్వామి యానున్నయ్యంగువన్ను అణుగెర్పన్ అణుగెర్పన్ నీ దగ్గరికి చేరగలను. యాన్న నేను ఉన్నై నిన్ను ఈ రెండు విశేషణాలు. నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, నువ్వెంత ఉచ్చ స్థితిలో ఉన్నావు, ఈ నీచుణ్ణి ఆ నీ దగ్గరికి ఎలా రాగలుగుతాను? నువ్వా శ్యామ సుందర విగ్రహుడివి. అతసి పుష్ప సంకాసం అంటే శ్యామ సుందర విగ్రహుడివి. ఇది వరకు రామకృష్ణ అవతారాలు ఎత్తాను, లేకపోయావా అప్పుడు అన్నారు. అయ్యా అప్పుడు లేకపోయాను, పోనీ అంతర్యామి అయ్యాను కదా. ఏమయ్యా పైకి కనపడేవే కనపడకపోతే లోపల ఉండేవాడు ఎక్కడ కనపడతాడయ్యా, అది ఇంకా కష్టము. పోనీ ఓ పని చేయకూడదు, నువ్వు వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపో, ఇలా వచ్చి అలా వెళ్ళిపో. అలా ఎక్కడొచ్చాను, ఎందుకు రాలా? గజేంద్రుడి దగ్గరికి ఎలా వచ్చావు, ఎలా వచ్చావు? ఇలా వచ్చావు, అలా మోక్షం ఇచ్చావు, వెళ్ళిపోయావు. అలాగే నా దగ్గరికి రా. ఆహా అదొకటి తెలుసా మీకు? అక్కడే కాదు, నృసింహావతారంలో ఎలా వచ్చావు? స్తంభాన్ని చీల్ చేసుకున్నావు, అనుగ్రహించేశావు, వెళ్ళిపోయావు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నా కోసం ఒక అవతారం ఎత్తు అంటే నాకు ఇదే పని. ఎవడో ఒకడు పిలుస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు, ఓ అవతారం ఎత్తి వస్తూ ఉంటాడు, నాకు ఇదే పని అన్నారేమో పెరుమాళ్ళు అనుకుని ఈ పాసురాన్ని చెప్పారు అంటారు వ్యాఖ్యానంలో. చాలా అద్భుతంగా సరదాగా అన్నమాట. అది వందాయి పోలే వందం వ్యాఖ్యానం చూడండి, 51వ పేజీ. 5ஆம் பாட்டு 7. నేను వందే అరుడ వేణం ఎన్నా నిన్నే నువ్వు వచ్చి తీరాలి అన్నారు. ఇది నమక్కు తట్టుపడం ఏమిటో అంత తేలిగ్గా చెప్పేశావు. నేను రావడం అంటే మాటలా? కట్టుపడం ఎంత శ్రమ పడాల్సి ఉంటుంది. నేను ఒక అవతారం ఎత్తాలి అంటే ఎంత కష్టపడ్డాను. ஒரு விசை 10 ஓர் ஆயிரமாண்டிருந்தோ. ఒకసారి ఒక అవతారం ఎత్తా, రామావతారం. 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసేంత కాలం ఈ భూమి ఉండాల్సి వచ్చింది. ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోదామంటే నాకు కుదురుతుందా? ஒரு விசை 100 ஆண்டிருந்தோ. ఇంకోసారి చూస్తే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కృష్ణ అవతారం. ఏమయ్యా నా కోసం అవతారం ఎంత ఈజీగా చెప్పేశావు. పిల్లలు అంటుంటారు చిన్నప్పుడు, అలా అయితే మాకు ఒక 7 అంతస్తులు మేడ కట్టి ఇచ్చేయండి. ఓ స్థలం తీసుకోవడమే కష్టమైతే, దాని మీద ఒక ఇల్లు వేసుకోవడమే కష్టమైతే 7 అంతస్తుల మేడ కట్టి ఇమ్మంటే ఎంత కష్టమో. పెరుమాళ్ళు నా కోసం మీరు ఓ అవతారం ఎత్తండి. అబ్బా ఎంత ఈజీగా చెప్పేశావయ్యా.
రామావతారం ఎత్తాను, ఎన్ని వేల సంవత్సరాలు పడి ఉండాల్సి వచ్చింది ఆ భూమిలో. కృష్ణావతారం ఎత్తాను, 120 సంవత్సరాలు పడి ఉండవలసి వచ్చిందే. అంటే వరుగై నమక్కు పండియుండు కానుమెన్న. అలాంటిది నన్ను రమ్మంటే, కనిపించు అంటే నాకు ఎంత శ్రమ అవుతుంది అంటే, எனக்கும் அவை போலே சில நாள் இருந்து உபகரித்தருள பெரிலஜுகியது కరిత్తు అరుళ పెరిలజుగియదు. వాళ్ళల్లాగా నా కోసం వచ్చి 100,000 సంవత్సరాలు పడి ఉండవలసిన అవసరము లేదు. అంతకాలం ఉండక్కర్లా. నా కోసం వచ్చినప్పుడు నువ్వు అంతకాలం ఉండక్కర్లేదు. మరేం చేయాలి? అది చెయ్య తిరువళ్ళమల్లవాగల్. అలా చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు. కాబట్టి నిజమే నీకు కష్టమే అవతారాలు ఎత్తడం. ఆనైక్కుతో తినపోలేయం. ఎలా రావాలో తెలుసా? ఆనైకు ఏనుగుకి, ఏనుగంటే గజేంద్రాజ్వా. గజేంద్రాజ్వానికి ఎలా కనిపించావో ప్రహ్లాదునక్కుతో తినపోలేయం. ప్రహ్లాదుడికి ఎలా కనిపించావో ఎనక్కుం వరు తోత్తరవు తోత్తియే ఆగిలం ఉదవ వేణు మెంగిరా. నాకు కూడా అలా వచ్చి ఒక్కసారి కనిపించి వెళ్ళిపో. ఎంత తేలిగ్గా అడిగేశారు. ఆ విషయం ఎంత కష్టమైనటువంటిదో దాన్ని ఏదో ఈ చిన్న చేస్తే చాలే అన్నట్లుగా ఒక మాటను చెప్పేశారు అన్నమాట. ఎలాగా? ఒకనాడు గజేంద్ర రక్షకుడుగా వచ్చినట్లుగా, ఒకనాడు ప్రహ్లాదుడిని రక్షించడానికి నృసింహావతార రూపిణిగా వచ్చినట్లుగా, ఇవాళ నమ్మాడు వారిని రక్షించడానికి ఇలా వచ్చాను అని వచ్చి అలా వెళ్ళిపో. అంతే, అది చేస్తే చాలు అంటున్నారు. 100 అయిపోలే 100 వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపో అంటే మనం ఎలా అంటాం తెలుగులో? ఇలా వచ్చి అలా వెళ్ళిపో. 100 అయిపోలే వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడం ఏంటండి? 100 சில நாள் இருந்தவை போல் அன்றைக்கே వచ్చి రామావతారంలాగా 1000 సంవత్సరాలు, కృష్ణావతారంలాగా 100 సంవత్సరాలు కాకుండా అన్రిక్కే, అలా కాకుండా 100 అయిపోలే 100 వచ్చినట్లు వచ్చి వెళ్ళిపో, చటుక్కుని వచ్చి వెళ్ళిపో, ఇలా వచ్చి అలా వెళ్ళిపో. ఎన్ మనత్తినైనే ఉన్నై ఒழிయ దర్యాదపడియాన ఎన్ మనస్సై దశై అరిందో ధరిపెక్కుంది. ఇప్పటికి నా మనస్సు ఎలా తయారైందో తెలుసా? నిన్ను తప్ప దేనిని కూడా ధరించి బ్రతకలేని పరిస్థితి వచ్చింది నాకు. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఇంకా బ్రతకలేను. ఉరువయింద అత్తై ఉండాక వల్లని, నువ్వేమో నన్ను నిలిపితే గాని బ్రతకలేని వాడిని, నేనేమో నిన్ను చూస్తే గాని ఉండలేని వాడిని. ఇప్పుడు మనిద్దరికీ సరిపోయింది పరిస్థితి. రాకపోతే నేను బ్రతకలేను, రక్షించకుండా నువ్వు బ్రతకలేవు. కాబట్టి నువ్వు ఇప్పుడు వెంటనే వచ్చాయి. సిందామర్చెయ్యాయి ఇది ద్రవీభూతమాయి మంగిపోగా అదపడి సైగరిలై. ఇప్పుడు ఈ మనస్సు ద్రవీభూతం అయిపోతోంది. అంతఃకరణ కరిగిపోతోంది, కరిగిపోతోంది, కరిగిపోతోంది. ఎక్కడ నశించిపోతుందో అన్నంత స్థితికి వచ్చింది. ఇదివే ఇది వాగిల్ ఎంగు వందణిగిర్పన్ ఎంగిరారు. అలా వస్తే నేను నిన్ను చూడగలుగుతాను. అంటే రావడానికి సంకోచించకు, ఒక్కసారి వచ్చి ఒక్కసారి చాలు. మనం ఇలాగే అంటాం, ఎవరైనా రాలేనంటారు. అలా కాదు, ఒక్కసారి రండి, అసలు ఒక్కసారి వచ్చి వెళ్ళండి చూద్దాం. ఒక్కసారి మనకి ప్రియమైన వాళ్ళని ఆహ్వానించేటప్పుడు ఇలాగే అంటాం కదా, అలాగే నమ్మాళ్ళు వారి పెరుమాళ్ళని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. స్వభావమాయి విట్టదాగిల్, నాకేమో నిన్ను చూడకుండా ఉండలేదు, నువ్వేమో నన్ను విడిచిపెట్టి ఉండలేవు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు సరిపోయింది. కాబట్టి కొందారిత్యాది, నువ్వెలా ఉన్నావో తెలుసా స్వామి అని ఈ మాటలు మాట్లాడేలోపు ఆయన అందం గుర్తొచ్చేసింది నమ్మాళ్ళవారు. ఏదో ఒక టాపిక్ మాట్లాడుతున్నారు, కానీ ఇంతలా కృష్ణుడు గుర్తొచ్చేశాడు. కృష్ణ తత్వము. వెంటనే ఏమంటున్నారు? కొందారిత్యాది సిరియదు కినియదన్ సిరియ కినియదిడన్ என்று இப்படி செய்ய கடவதாக வருந்த நே இவ்வளவில்
సువట్టయ్య నక్కరివిత్తనన్. ఎందువల్ల అల్పులకి ఇలాగే చెయ్యాలే, వీడికి సరిపోదులే. సిరియదుక్కు అంటే నీచులకి, తక్కువ వాళ్ళకి, చిన్నవాళ్ళకి, వాళ్ళని ఇలాగే బాధ పెట్టాలి అనుకుంటున్నావా ఏమిటయ్యా నువ్వు అంటే, వీడికి ఇదే శాస్తి అంటామే మనం. అదనమాట కరెక్ట్గా. నీకు ఇదే శాస్తి, ఇలాగే చేయాలి అనుకుంటున్నావా నువ్వు? అలాంటప్పుడు నువ్వు నీ ఇవ్వడవిల్ సువట్ ఎనక్కరివిత్తదన్. నువ్వు నీ యందు నాకు రుచిని ఎందుకు కలిగించావు? ఏమయ్యా, నువ్వెవడవో తెలియకుండా ఉన్నప్పుడు హాయిగా బతికా. ఇప్పుడు తెలిసిందే నువ్వు కావాలో బాబు అంటే రావట్లేదు. ఎందుకు నాకు తెలిసేలా చేసావయ్యా బాబు? అందులో అక్కడే పడి ఉంటే హాయిగా సంసారంలో తిరుగుతూ ఉండేవాడిని. అందులోంచి నేనున్నాను అని నీ గొప్పతనం చూపించావు. అటువైపు వెళ్ళే మనస్సుని ఎటు తిప్పావు. నీ సేవ చేయకపోతే బ్రతకలేననిపించావు. సేవ చేద్దామంటే రావు. అసలు ఎందుకు ఈ రుచి కల్పించావు? నీదే తప్పు, నా తప్పేమీ లేదు. దెబ్బలాడదాం. ప్రేమగా ఉన్నప్పుడు ఇలాంటి పోట్లాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానంటే కారణం నువ్వే. నేను చూస్తూ కూర్చున్నాను, నేనేమీ చేయలేకపోయాను. నా పరిస్థితి ఇప్పుడు అలాగా ఉంది. పొందారందు தழைத்திருந்துள்ள காயால் மினுடைய கொழிவிய மலர் போலே కుళిరెందెరెందరుళ్ళ తిరునిరత్తై కాటి. నువ్వేం చేసావో తెలుసా? 52వ పేజీ ఫస్ట్ లైన్. నువ్వేం చేసావో తెలుసా? నా మానాన్ని నేను బతుకుతుంటే కళ్ళకి కనపడినట్లుగా ఎదురుకుండా వచ్చి నీలమేఘ శ్యామాన్ని రూపాన్ని చూపించావు. అతసీ పుష్ప సంకాస సౌందర్యాన్ని చూపించావు. అబ్బ పువ్వులా మెరిసిపోతున్నాడు అని మనసుకు భావన అందులోపు వెళ్ళిపోయావు. నువ్వెందుకు రావాలి? నాకెందుకు చూపించాలి? నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను కదా, నీ మీద ఎందుకు ఆశను నువ్వు కలిగించావు? ఇదొక చిన్నపిల్లలాగా అందమైనటువంటి ప్రశ్న అన్నమాట. ఎందుకు రుచి చూపించావు నాకు? ఇప్పుడు ఏదో పెడతారు, ఒక్కటే ఉంటుందండి ఇంట్లో. ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. అది వాడికి చాలా ఇష్టం కదా, ఒక్కటే ఉందని పెడతాం. తినేసి ఇంకోటి అంటాడు. లేదురా అంటాడు. లేనప్పుడు ఎందుకు పెట్టావు ఆ ఒక్కటి? పెట్టకుండా ఉంటే పోయేది కదా. ఇప్పుడు రుచి చూపించి తినాలి, ఇంకా కావాలి ఇంకా కావాలంటే లేదంటే ఎలాగా? అలాంటి ప్రశ్న అడుగుతున్నారు నమ్మాళ్ళు వారు. నీ అందాన్ని చూపించావా? నా మనస్సును దోచుకున్నావా? ఇప్పుడు నిన్ను చూస్తాను అంటే కనపడకుండా పోతావా? ఎందుకు ఇలాంటి ఆశను నాకు కల్పించావు? నేను ఎలాంటి వాడినో తెలుసా? ఉన్నై కెట్టుగా ఎక్కువరు కై మొదలిల్లాదనాన్. నీ దగ్గర చేరడానికి కై మొదల్ సాధనానుష్ఠానం లేని వాడిని. అంతర్యామిగా ఉన్నాను చూడంటే అంతర్యామి ఎవరికి కనిపిస్తాడండి? అష్టాంగ యోగాదులు చేసేటువంటి వాళ్ళకి, ఇంద్రియాలను అంతర్ముఖీనం చేసుకున్నటువంటి వాళ్ళకి లోపల ఉండే స్వామి కనిపిస్తాడు. నా దగ్గరే ఉంది, అష్టాలేదు, అంగాలేదు, ఏమీ లేవు, ఒక్కటి కూడా లేదు నీ గురించిన ఆలోచన. నాకు నువ్వెలా కనిపిస్తావయ్యా? లోపలున్నాను చూడు అంటావు. అది చూడగలిగే కళ్ళ శక్తి నాకెక్కడుంది? ఈ వడివిల్ భోగ్యతయ్యరిందనాన్. నువ్వేమో ఇంత అందంగా ఉంటావు అని భోగ్యత్వం కలిగించావు, చూడాలి అని ఆశ కలిగిన నేను. పిరియిత్తరియాద పడివు పడయిత్త తిరిక్కిర ఉన్నై. దూరమైపోతే బ్రతికి ఉండలేనంత అందగాడివి నువ్వు. నేను చూస్తే ఇంత అసమర్థుణ్ణి, నువ్వు చూస్తే అంత అందగాడివి. స్వరూపత జ్ఞానత కూడా అందగాడివి. తస్యైషాత్మా వివరణతే తను స్వామ్యన్ను నీయే అనుభవిప్పెక్కం ఉన్నై. ఇదిగో నాకొక్కటి తెలుసయ్యా. ఏమేవైతే వృణితే, పరమాత్మ ఎవరినైతే వరిస్తాడో వాళ్ళని ఆయన స్వీకరిస్తాడు అని పెద్దలు చెప్తే నేను విన్నా. ఇప్పుడు నువ్వు నన్ను వరించు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నన్ను స్వీకరించు. నన్ను స్వీకరించి నీ వాళ్ళని అనుకుంటే నాకు కనపడాలి, ఎప్పుడు వీడి కళ్ళ ముందు ఉండాలి అని నీకు అనిపిస్తుంది.
అంతేగాని నన్ను నీవు అనుకోకపోతే నీ దర్శనం నాకు లభించేటువంటిది కాదు. అలా అందమైన భావన అంటే ఎప్పుడు ఈ చాలా ఈ వైపు స్మరిస్తూ ఉంటాం. అంటే కూడా ఆ సుషుమ్నా నాడి నుంచి బ్రహ్మాండరం ద్వారా జీవాత్మ బయటకి రావాలి అంటే పరమాత్మ యొక్క కటాక్షం ఎక్కడ కూడా ఆయన దృష్టి గనక పడితే ఈ ఆత్మ ఆ నాడిలో నుంచి ఆ బ్రహ్మరంధ్రంలోంచి బయటకు పడుతుంది. అక్కడ కూడా ఇదే అర్థం చెప్తారు. ఆయన కటాక్షం కలగాలి, అటువైపు వెళ్ళాలి అంటే ఆయన కటాక్షం కలగాలి. అలాగే ఇప్పుడు నీ కటాక్షం మాకు కలగాలి. పిరియత్తరియాదపడేవు పడై తిరోగ్ర ఉన్నై తస్సైషాత్మా వివృణితేతను స్వామి అన్రు నీయే అనుభవిప్పిక్కుం ఉన్నై నీ అంతట నువ్వే మా చేత అనుభవింపచేయాలి. నువ్వు వచ్చి ఇస్తే ఏదో ఎక్కడో మనకు ఒక వ్యాఖ్యానంలో వచ్చిందనమాట. తండ్రి పిల్లాడి చేత గోదానం చేయిస్తున్నాడు. పిల్లాడి దగ్గర ఏమీ లేదు. తండ్రి ఆస్తి తండ్రి డబ్బుతోటి గోవును కొని అది పిల్లాడి చేతికిచ్చి దానం చేయిస్తాడు. నేను అలాంటి స్థితిలో ఉన్నాను. నా దగ్గర ఏం లేదు. నువ్వేదైనా ఇస్తే ఆ దారి చూపిస్తే నేను నీ కైంకర్యం చేస్తా. అంతేగాని స్వతంగా నేనంత శక్తిమంతుణ్ణి కాను. ఎన్న సాధనానుష్ఠానத்தை பண்ணி ఎంగే వందు కిట్టక్కడవేన్ ఏ సాధనానుష్ఠానాలను చేసి ఎప్పుడు నిన్ను చేరగలను నానున్నై కిట్టుగైకు ఎన్నొరు పొరులుండో నానున్నై కిట్టుకు నేను నిన్ను చేరడానికి ఒక పొరులుండో ఏదైనా మార్గం ఉందా. ఇక్కడ కూడా మనకి పూర్వం రామానుజులు వారు చెప్పినటువంటి ప్రశ్న నిర్వాహాన్ని సమన్వయించుకోవాలి అంటారు. ఇలా చేస్తే మనం ధరించగలమా, మనం చేయగలమా, మనకి సాధ్యమవుతుందా అని ఇతరులు చెప్పినారు. రామానుజులు ఏమని చెప్పారు? ఇలా చేస్తే చేరకుండా ఉంటామా, పొందకుండా ఉంటామా? అదే ప్రశ్నలో క్వశ్చన్ మార్కులో క్షేపము ప్రశ్నము అని రెండు ఉన్నాయి. ఇలా చేయగలమా అన్నారు పూర్వీకులు. అలా చేస్తే ఫలితం పొందకుండా ఉండగలమా అన్నారు రామానుజులు వారు. ఎంత తేడా ఉందో చూడండి. అంటే తప్పనిసరిగా ఇలా చేస్తే మనకి ఫలితం వస్తుంది అని. ఇవన్నీ ప్రశ్నించడాలలో కాపుస్వరాలు అంటారు. కాపుస్వరము అంటే ఆన్సర్ మన ప్రశ్నలోనే ఉంటుంది. ఏంటి అన్ని కోట్లు పెట్టి ఆ ఇల్లు నేను కొనగలనా, కొనలేను, అందులో ఆన్సర్ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అలాగే మొదటి వాళ్ళందరూ ఏమన్నారు? మనకి సాధ్యమా అన్నారు. ఆయన్ని పొందకుండా ఉండడం సాధ్యమా అన్నారు రామానుజులు. చిన్న తేడా. అంటే తప్పనిసరిగా పెరుమాళ్ళ యొక్క కటాక్షం మన పైన కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు అన్నమాట. అంటే ఈ పాసనల్లో ఏం చెప్తారు? స్వామి అన్నట్టుగా భావించుకున్నారు. నీకోసం నేను అవతారం ఎత్తాలా? దేవుడా అంత ఈజీగా కనపడుతున్నానా నేను నా అవతారాలను? అంటే కాదు స్వామి, కాదు స్వామి. ఆ వేళ వచ్చినట్లుగా, ఒక్కసారి గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చినట్లుగా, ఒక్కసారి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి వచ్చినట్లుగా, వందాయి పోలే వచ్చినట్లుగా ఇలారా అలా వెళ్ళిపో, ఇలారా అలా వెళ్ళిపో. నీ దర్శనం ఒకసారి జరిగితే చాలు. ఎందుకని? కొందార్కాయవిన్ కుళమలర్ తిరునిరత్తయందాయి గుత్తులు గుత్తులుగా పూసిన రెల్లు పూల నైల్యం కలిగిన సుందరమైన దేహం కలిగినటువంటి స్వామి. అతసి పుష్ప సంకాస యాను ఉన్నాయి ఎంగు వందుకు అణుగర్పన్. నేను నీ దగ్గరికి ఎక్కడకు వచ్చి ఏం చేసి నిన్ను చేరగలను? ఈ ప్రశ్నలో ఒక ఆవేదన ఉంది. నేను చేరగలనా అని ఆయన అడిగారు. నేను చేరకుండా ఉండగలనా అనుకోవాలి. ఇలాంటప్పుడు అన్నారు,
భగవద్ రామానుజులు అనేటువంటిది. అంటే మనం నిజంగా ఆతృతతో ఆవేదనతో పరమాత్మని ప్రశ్నిస్తే ఆయన తప్పక మన అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని రామానుజుల యొక్క నిర్వాహాల్లో మనం తెలుసుకుంటూ వెడుతున్నాము. అందువల్ల అన్నేళ్లు ఉండి రాముళ్లాగా అన్ని వేల ఏళ్ళు, కృష్ణుళ్లాగా అన్ని వందల సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేదు. ఒక్కసారి మెరుపుల అలా వచ్చి నీ కటాక్షాన్ని మాకు అనుగ్రహించవలసింది అని నమ్మాళ్ళ వాళ్ళు కిందటి దాంట్లో అంతర్యామిత్వాన్ని నేను తెలుసుకోలేను అంటే కళ్ళకి కనపడేలా ఒక్క క్షణం కనపడి కటాక్షించు అంటున్నారు ఈ పాసురంలో. వందాయి పోలే வந்து என் மனத்தினைனே சிந்தாமல் செய்யாய் இதுவே இதுவாகில் கொன்னார் காயாவின் கொழுமலர் திருநிறத்த எந்தாய் யான் உன்னை எங்கு ஒன்று அணுகிற்பனே தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కుహురనాదేన చ సహ కురు కేసేందు సింధం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృదయ దదే రామ పద్మక్షనాదాన్ తిరువరుణ్మాన్ சேனை முதலி சடகோபன்னாதமுனி சீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாளவந்தார் குருமாலாதரர் குருகைப்பிறார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இரு கண்ணற்கம் உடைய நம்பிள்ளை இவர் ஈடழித்தே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியுன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாச சசுதாய குணசாரிணே నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాజి తిరువాయ్ మజిపిళ్ళై మాదగ வாழ்வாழி மணவாள மாமுனிவன் வாழி அவன் மாறம் திருவாய் மொழிப்பருளை மாண்ணத்தோர் தேரும்படி உரைக்கும் சீர் శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశిక మహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవల్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.